ముఖ్యంగా ఈ పెళ్ళి ఇట్లా ఎందుకు జరుగుతున్నది అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఉండి ఉంటుంది. వెంకన్న ఒక 10 రోజుల కిందట ఫోన్ చేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలి అన్నాడు. అంటే అన్న నేను వేరే మీటింగ్ ఒప్పుకున్నాను, ఆ మీటింగ్కు వెళ్ళాలి అని అంటే ఆయన అంగీకరించలేదు. వెంకన్న ఎందుకు అంగీకరించలేదంటే, ఒక 1000-1500 మంది మా బంధుమిత్రులు వస్తారు, ఆ మిత్రులందరికీ ఈ పెళ్ళి ఇట్లా ఎందుకు చేసుకుంటున్నామనేది తప్పనిసరిగా చెప్పాలి, చెప్పకపోతే ఏం జరిగిందో అర్థం కాదు అనే అభిప్రాయాన్ని చెప్పాడు ఆయన. సరే ఆ మీటింగ్ రద్దు చేసుకొని ఈ మీటింగ్కి వచ్చారు. కానీ ఇక్కడ ఈ పెళ్ళి ఇట్లా ఎందుకు జరుగుతున్నది అని చెప్పే వాతావరణం మాత్రం ఏమాత్రం లేదు. అందుకోసమే నేను ఆ విషయాల్లోకి వెళ్ళకుండా క్రాంతి, రవలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని, జీవితం అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు, జీవితంలో అన్ని అంశాలు కలిసి ఉంటాయి గనక ఆ జీవితానికి తగినట్లు వాళ్ళ జీవితాన్ని రూపొందించుకొని, వాళ్ళ ఆలోచనలు రూపొందించుకొని, వాళ్ళు భవిష్యత్తులో ఈ సమాజంలో భాగంగా ఉంటారు, సమాజానికి సమాధాన పడవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇవాళ వేదిక మీద వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంత సంతోషంగా మాట్లాడారో అంతే సంతోషంగా రేపు వాళ్ళు సమాజానికి బాధ్యత పడవలసి ఉంటుంది కనుక ఆ బాధ్యత పడే క్రమంలో వారి జీవితంలో వచ్చే సమస్యలు ఏవైనా వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారని, సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారని కోరుకుంటూ వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఒకరం ఇష్టపడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా మనసును అర్థం చేసుకొని కుల పట్టింపులు లేకుండా, సాంప్రదాయ పెళ్లి పద్ధతి లేకుండా ఈ వేదిక ద్వారా మా పెళ్లి ప్రకటనకు అంగీకరించిన మా తల్లిదండ్రులకు, ఇందుకు సహకరించిన బంధువులకు కృతజ్ఞతలు. ఈ రోజు నుండి మా జీవితంలో కష్టసుఖాలను కలిసి పంచుకునేలా మా మధ్య ఏమైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించుకుంటాము. మా వివాహ ప్రకటనకు ఆహ్వానించగానే వచ్చిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా జీవన ప్రయాణంలో మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ